నమస్తే అండి. అనుశ్రీ థాట్స్కి స్వాగతం. పిల్లలకు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఏ విధంగా పెంచాలి అనేది ఈరోజు టాపిక్. పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులకు ఈ సమస్య రన్ అవుతూనే ఉంటుంది. అదే మా పిల్లలు కాన్సన్ట్రేషన్గా చదవటం లేదు అనని. పూర్వం రోజుల్లో పిల్లలకు చదువు, స్కూల్ లేదా కాలేజ్, ఇల్లు, ఆటలు అంతే, చిన్న ప్రపంచం. ఈ ఆధునిక యుగంలో ఇంటర్నెట్, ఫోన్ పిల్లల జీవితాల్లో ఒక పెను శాపంగా తయారైంది. చాలా మంది పిల్లలు చదవాలని కూర్చుంటారు, కానీ కాన్సన్ట్రేషన్ కుదరదు. ఫోన్ నోటిఫికేషన్స్ వాళ్ళని చదువుకోనివ్వదు, కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేస్తుంది. ఫోన్ చూస్తూ టైం వేస్ట్ అవుతుంది. అది గమనించి గ్రహించే లోపే కాలం గడిచిపోతుంది. ఇది చాలా కామన్ ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ లేకపోలేదు. సింపుల్ హ్యాబిట్స్ మార్చుకుంటే కాన్సన్ట్రేషన్గా చక్కగా చదువుకొని మీ లక్ష్యాలను సాధించవచ్చు. మొదటగా మీరు స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోండి. అంటే మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారో అది మీ మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వండి. చాలామంది స్టూడెంట్స్కు సింపుల్గా ఒక బుక్ పట్టుకొని కూర్చుంటారు. ఏం చదవాలో, ఎలా చదవాలో అనే ఒక ప్లానింగ్ అంటూ ఉండదు. చదవటానికి ముందుగా ఒక స్కెడ్యూల్ని నిర్ణయించుకోండి. ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎంత టైం చదవాలి అనని. మన గోల్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో బ్రెయిన్ షార్ప్గా, ఫోకస్డ్గా పనిచేస్తుంది. నెక్స్ట్, స్టడీ ఎన్విరాన్మెంట్. కాన్సన్ట్రేషన్ పెరగటానికి చదివే ప్లేస్ కూడా చాలా ముఖ్యమైనది. ప్రశాంతంగా, కామ్గా ఉండాలి. ఎక్కువ నాయిస్ ఉండకూడదు. టేబుల్ క్లీన్గా ఉండాలి. ప్రాపర్ లైటింగ్ ఉండాలి. రూమ్ లైటింగ్ కన్నా టేబుల్ ల్యాంప్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ కుదురుతుందని మానసిక శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. స్టడీ టేబుల్ మీద అనవసరమైన వస్తువులు ఉండకూడదు. లైక్ ఫోన్, స్నాక్స్, అదర్ బుక్స్. అవసరమైన బుక్, పెన్ను మాత్రమే ఉండాలి. ఇక టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. కాన్సన్ట్రేషన్ పెంచడానికి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అయింది. దీనికి ఒక మంచి మెథడ్ కూడా ఉంది. దాన్ని పొమోడోరో టెక్నిక్ అంటారు. ఈ మెథడ్లో 25 నిమిషాలు ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదవాలి. 5 minutes బ్రేక్ తీసుకోవాలి. ఈ విధంగా 4 రౌండ్స్ కంప్లీట్ చేశాక 15 minutes లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. ఈ మెథడ్ వల్ల బ్రెయిన్ టైర్డ్ అవ్వకుండా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువసేపు ఉంటుంది. ఇక అసలైనది, ముఖ్యమైనది మొబైల్ డిస్ట్రాక్షన్. నవేడేస్ కాన్సన్ట్రేషన్ తగ్గడానికి బిగ్గెస్ట్ రీజన్ మొబైల్ ఫోన్. స్టూడెంట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేసే యాప్స్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ ఎక్సెట్రాలు. ఈ యాప్స్ నోటిఫికేషన్స్తో ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది. సాధ్యమైనంత వరకు మీ గోల్ రీచ్ అయ్యే వరకు ఈ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయండి, లేదా ఫోన్ సైలెంట్లో పెట్టండి. చదువుకునేటప్పుడు, స్టడీ టైం, సోషల్ మీడియా జోలికి వెళ్ళకండి. ఫోన్ను వేరే రూమ్లో పెట్టేయండి. ఇక అత్యంత ముఖ్యమైనది హెల్త్. మన బ్రెయిన్కి కూడా రెస్ట్ అవసరం. 15 minutes వాక్ చేయండి. బాగా వాటర్ తాగండి. డీప్ బ్రీత్ తీసుకోండి. ఇది బ్రెయిన్ని రిఫ్రెష్ చేస్తుంది. ఇక స్లీప్. కాన్సన్ట్రేషన్కి మంచి నిద్ర చాలా అవసరం. రోజుకు కనీసం 6 to 8 hours పడుకోండి. పడుకొని ఫోన్ మాత్రం చూడకండోయ్. స్లీప్ సరిపోకపోతే మెమరీ లాస్ అవుతుంది, ఫోకస్ తగ్గుతుంది. ముఖ్యంగా మనం చదువులో కాన్సన్ట్రేషన్ కోసం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు: క్లియర్ గోల్ సెట్ చేసుకోవడం, క్లీన్ స్టడీ ఎన్విరాన్మెంట్, టైం మేనేజ్మెంట్, మొబైల్ డిస్ట్రాక్షన్, బ్రేక్, హెల్త్, గుడ్ స్లీప్. కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఒక్క రోజులో వచ్చేదండి. రోజువారీ డిసిప్లిన్, ప్రాక్టీస్లోనే వస్తుంది. దీనిలోనే మీ సక్సెస్ దాగుందని మాత్రం మరవకండి. నా మాటల్లో కంటెంట్ ఉందనిపిస్తే ఛానల్ లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.